హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి రవ్వ ఉప్మాలోకి బొంబాయి చట్నీ అంటే ఇష్టమో వాళ్ళైతే లైక్ చేయండి. అలాగే బియ్యం రవ్వ, గోధుమ రవ్వ అలా ఏ రవ్వ ఉప్మాలోకైనా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే బొంబాయి చట్నీ అయితే చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడాక ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, గరం మసాలా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని నీళ్లు వేసి కలుపుకున్న శనగపిండిని ఇందులో అయితే డైరెక్ట్ గా వేసుకోవాలి. వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుంటే శనగపిండి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. 1 నిమిషం ఫ్రై చేసుకొని చిక్కదనాన్ని బట్టి నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు సిమ్ లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.